చదివారు. మరో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 16:13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వారిని నేనిక్కడ చూచితిని కదా అని అనుకోనేను. ఇక్కడ ఎవరు ఈ పేరు పెట్టారు దేవునికి అని అంటే ఎవరండి? ఆవిడ హాగరు. హాగరు దేవునికి పేరు పెట్టడం ఎంత గొప్ప భాగ్యమో కదా. ఏమని పేరు పెట్టింది? ఎల్ రోయి అంటే చూచుచున్న దేవుడు అని అర్థం. ఇంకో మాటలో ఇలాగ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి ఇలా అడిగిద్ది, ఏమమ్మా అల్లుడు బాగా చూసుకుంటున్నాడా అని. అడుగుతా లేరా? పెళ్ళైన వాళ్ళు ఉన్నారుగా. ఏమని చెప్తారు మీరు? బాగానే చూసుకుంటున్నాడు అంటారు. చూసుకోవడం అంటే అర్థం ఏంటి? చూసుకోవడం అంటే అర్థం ఏంటండి? ఇట్టే చూసుకుంటూ ఉండడిపోవడమా? బాగు చూసుకుంటున్నాడు, భద్రత ఇస్తున్నాడు, 3 పూటలు తినడానికి అన్నిటిని సమకూరుస్తున్నాడు. బాగోలేకపోతే ఏమమ్మా బాగలేదా, పద హాస్పిటల్కి అని తీసుకెళ్తున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే అన్ని విషయాలలో సరిపోయిన వాడుగా ఉన్నాడని అర్థం. ఇక్కడ ఈమె ఒక అన్యురాలు. ఎవరు? హాగర్. అప్పటికీ ఇజ్రాయేల్ యొక్క జాతి ఉద్భవం అనేటువంటిది జరగలేదు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాము దేవునికి లోబడి బయటకు వచ్చాడు. కరువు రాగానే అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత మరి శారాని నా సహోదరి అని చెప్పడం, తర్వాత దేవుడు ఫరోతో మాట్లాడి తర్వాత మనం చూస్తాం కొంతమంది దాసీలు ఇచ్చాడు. ఎవరిని బట్టి? శారాయిని బట్టి. వారిలో ఈమె. ఇప్పుడు మనం చూస్తాం. రండి ఒకసారి 16వ అధ్యాయంకి రండి. మొదటి వచనం. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండేది. ఇక్కడ ఎవరు ఈమె, ఎవరు ఈ హాగరు అనే దాని గురించి కొంత ఆలోచన చేద్దాం. ఆవిడ గురించి అక్కడ 2 మాటలు రాయబడ్డాయి. ఎవరు ఆవిడ? చదివారు కదండి. ఎవరు ఆవిడ? నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను, ఎందుకంటే లేదంటే మధ్య మధ్యలో మీరు కొనికే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి కొన్ని ప్రశ్నలు వేస్తూనే ఉంటాను నేను కంటిన్యూస్గా. హగరు ఎవరికి రాయబడింది? ఇంకా ఆ 2 గుర్తుపెట్టుకోండి. ఆమె ఐగుప్తురాలు, ఏ ఫారెనర్ అనొచ్చు. ఆమె ఐగుప్తురాలు. రెండోది ఎస్లేవ్, ఆమె ఒక బానిస, దాసి. అది గుర్తుపెట్టుకుందాం. ఆమె ఐగుప్తురాలు, ఒక ఫారెనర్గా లేదంటే ఒక యాత్రికురాలుగా. అసలు హగర్ అనే మాటకే అర్థం అది. యాత్రికురాలు, సంచరించేది, తిరిగేది అని అర్థం అనమాట. భూమి మీద మనం అందరం కూడా దేనికి వచ్చాం? యాత్రికులమే, యాత్ర చేయడానికే వచ్చాం. ఒక దినాన మన యాత్ర ముగించుకొని వెళ్ళాల్సిందే. ఎక్కడి నుంచి అయితే ఆయన పంపాడో అక్కడికి రావాలని ఆయన ఆలోచన. సరే, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఎవరు ఈ హాగరు అంటే ఆమె ఒక ఐగుప్తురాలు. మరి మానవులందరూ కూడా దేవుని ఎరగని వారుగానే ఉన్నారు. అది ఒక ఐగుప్తీయురాలకు సాదృశ్యంగా, ఒక ఫారినర్కి సాదృశ్యంగా మనం చూడొచ్చు. దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు వాడు యథార్థవంతుడుగానే ఉన్నాడు. వద్దాం అక్కడికి కూడా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఒకరు చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుమే. ఇక్కడ క్లియర్ గా రాస్తున్నాడు, మనమందరము కూడా ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రంగుతో పుట్టినా, నీకు చదువు ఉన్నా లేకపోయినా, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తిరిగి లేక తొలిగాను. లాస్ట్ వన్. ఇక్కడ ఈ హగరు ఎవరు అంటే నీ నా పాత జీవితానికి సాదృశ్యంగా కనబడతా ఉంది.
దేవుని ఎరగనప్పుడు మనం ఎవరము అంటే హగరు లాంటి వారం. హగరు ఎలాగైతే త్రోవ తప్పిపోయి ఏమండి నిష్ప్రయోజకరాలుగా త్రోవ తప్పిపోయి ఉన్నదో, అలాగే మనము కూడా దేవుని ఎరగనటువంటి సమయముల్లో అద్వితీయ సత్యదేవుడైన ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు వారును ఎరగనటువంటి దినాల్లో మనం ఎలా బ్రతికామో అని ఆలోచన చేస్తే తప్పిపోయినటువంటి గొర్రె మాదిరి అని ఆలోచన చేయాలి. ఇక్కడ హగరు ఎవరు అని ఆలోచన చేస్తే ఆమె ఒక అన్యురాలుగా, దేవుని ఎరగనిదిగా, తప్పిపోయిన దానిగా మనకు కనబడతా ఉంది. మనమందరము అనే మాట అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా తొలగిపోయాడు. పాపము చేయడాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయాడు. ఇలాగ ఇంకో మాట కూడా మనం చూడొచ్చు. రండి ప్రసంగిలోకి వెళ్తే అక్కడ ఇలాగ మనం చూడొచ్చు. 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయము 29. ఈయన ఒక జ్ఞానవంతుడు రాజు, అన్ని శాస్త్రాల మీద పుస్తకాలు రాశాడని చెప్పాలి. గొప్ప విద్యావేత్త. ఎవరు? సొలొమోన్. చాలా విషయాలు చూసిన తర్వాత ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏమని? ఇది ఒకటి మాత్రము, ఇదొకటి నేను కనుగొన్నాను. ఏంటంటే దేవుడు మానవుణ్ణి, నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు, గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఇక్కడ హగరులాగే మనమందరము కూడా పాపాత్ములము, పాపులము, తొలగిపోయిన వారము, తప్పిపోయినటువంటి వారము, మనకిష్టమైనటువంటి త్రోవలను ఏర్పాటు చేసుకొని తిరుగుతున్నటువంటి వారము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే, మరి దేవుడు ఇలా తయారు చేశాడు ఈ మానవుణ్ణి అంటే లేదు, ఇదొకటి నేను కనుగొన్నాను. ఏమిటి కనుగొన్నాడు ఈ రాజు అంటే, ఈ జ్ఞానవంతుడు, ఈ ప్రసంగి అంటే ఏం కనుగొన్నాడు అంటే, దేవుడు మానవుణ్ణి యథార్థవంతునిగా సృజించాడు. ఏదైనా వనంలో దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదామేమి తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, అబద్ధికుడు కాదు, దొంగ కాదు. కానీ ఈనాడు మానవులు మనం చూసినట్లయితే రకరకాల పాపాలలో మునిగిపోతున్నారు. దేవుడు వారిని ఏమి పాపిగా సృష్టించలేదు. దేవుడు మానవుడు సృజించినప్పుడు వారిని యథార్థవంతునిగా సృష్టించాడు. ఎందుకు దేవుడు యథార్థవంతుడిగా సృష్టించాడు అంటే, దేవుడు యథార్థవంతుడు కనుక. నీవు నేను ఎరిగినటువంటి దేవుడు యథార్థవంతుడు. ఆయన వంకేటువంటి వాడు కాదు. అబద్ధమాడుటకు ఆయన నరుడుగాడు. ఏమంటే ఆయన అబద్ధాలు ఆడేవాడు కాదు. పరిషద్వర్గాలను జయించిన వాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఇవి లేనివాడు. దేవుని యొక్క గుణగణాలు మనం ఆలోచన చేస్తే మన జీవితకాలమే సరిపోదు. మనకు అర్థం కావడానికి రెగ్యులర్గా వాడే పదాలు ఇవి. ఈ అర్షద్వర్గాలను జయించాడు. ఆయనలో కామం లేదు. ఆయన యథార్థవంతుడు. దేవుడు ఈ మానవుడు సృజించినప్పుడు యథార్థవంతుడిగానే సృజించాడు. అందుకే మొదటి అధ్యాయం ఆదికాండంలో 26, 27 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. ఏమిటవి? ఆయన పోలికలో, మన స్వరూపమందు ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన యొక్క పోలికనిచ్చాడు, యథార్థవంతునిగా సృష్టించాడు ఈ మానవుణ్ణి. కానీ ఈ మానవుడు తర్వాత ఏమైపోయాడు? వివిధమైన తంత్రాలు, ట్రాన్స్లేషన్లో డివైజెస్, యంత్రాలు అంటారు. వివిధమైన మార్గాలు అని కూడా ఆలోచన చేయొచ్చు. వివిధమైనటువంటి తలంపులు కలిగి మానవుడు పూర్తిగా ఏమైపోయాడు అంటే తొలగిపోయి, ఇందాక యెషయా గ్రంథం 53:6లో సెలవిచ్చినట్లు మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. ప్రతి ఒక్కరు కూడా ఎలా తప్పిపోయారంటే తమకిష్టమైన మార్గాల్లోకి వెళ్ళిపోయాడు. అందుకే మానవుడు ఏమైపోయాడు అంటే ఈ ఐగుప్తీయురాల్లాగా, హాగరులాగా ఒక అన్యుడిగా మారిపోయాడు. ఒకప్పుడు ఇదే మానవుడు దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వాడు, దేవునితో ఎంతో గొప్ప అనుబంధాన్ని కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం చేయడాన్ని బట్టి మొదట్లోనే మనం మాట్లాడుకున్నాం, మన దేవుడు ఎవరండి? యథార్థవంతుడు. అది ఆ మాట కూడా ఒకటి చూద్దామా? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం చాలా చోట్ల కూడా ఉన్నాయి. 32వ అధ్యాయము 4వ వచనం.
ఆ, ఆయన కార్యము సంపూర్ణము, ఆ, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆ, ఆయన నిర్దోషి అయి ఆ, నమ్ముకొనదగిన దేవుడు, ఆ. ఆయన నీతిపరుడు, ఆయన నీతిపరుడు. యథార్థవంతుడు. అచ్చా. మన దేవుడు ఎవరు అంటే యథార్థపరుడు, అప్రైట్ అని రాస్తాడు ఇంగ్లీష్లో. యథార్థపరుడు. ఆయనలో ఎవరు ఏ లోపాన్ని చూడలేరు. పాపం ఎరగనివాడు, పాపం లేనివాడు, పాపము చేయనివాడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకో. యేసు ఎవరు? నీ కొరకు నా కొరకు భూమి మీదకి దిగి వచ్చిన ఈ యేసు ఎవరు అంటే ఆయన యథార్థవంతుడు. ఎందుకు దిగిరావాల్సి వచ్చింది? ఈ అధ్యాయంలోనే మనకు కనబడతారు. ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ అంటారు. శరీరధారి కాకముందు యేసు ప్రభు వారు యెహోవా దూతగా హాగరుకు ప్రత్యక్షమయ్యాడు. ఆమెను విడిపించడానికి, ఆమె జీవితాన్ని బాగు చేయడానికి, ఆమెను ఉద్ధరించడానికి. యోహాను సువార్త 3:16 మనం ఎరుగుదుము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇందాక చదివిన వచన భాగాల్లో లూకా సువార్త 2వ అధ్యాయంలో 8 నుంచి 14 వచనాలు చదివారు. చివరిలో ఆ మాట ఉంటుంది కదా, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు. భూమి మీద ఏం కలిగిద్ది? ఎవరు ఆయనకి ఇష్టలు? ఎవరు ఆయనకి ఇష్టలు? అసలు భూమి మీద మానవుని ఇష్టపడడానికి ఏ మానవుడైనా సరిగ్గా ఉన్నాడా? ఎవరు ఆయనకి ఇష్టలు అంటే పాపులే. పాపులను ప్రేమించ వచ్చితిని అంటున్నాడు, పాపుల పిలువ వచ్చితిని అంటున్నాడు, రోగుల యొద్దకు వైద్యుడు వచ్చినట్లుగా నేను వచ్చాను అంటున్నాడు. భూమి మీద ఎవరంటే ఆయనకి ఇష్టం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లిమిట్ లేదు, అసలు దానికి హద్దులు మనం పెట్టలేము. అదే పౌలు అంటాడు, దేవుని ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఏ మానవుడు కూడా ఎన్నడూ తెలుసుకోలేడు. అంత అద్భుతమైన రీతిలో దేవుడి లోకాల్లో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి ప్రేమించాడు. అందులో భాగంగానే హాగర్ని ప్రేమించాడు. ఇలా ఆలోచన చేయొచ్చు. అసలు హాగర్ని దర్శించాల్సిన అవసరత ఏమైనా ఉందంటారా దేవునికి? ఆమె మధ్యలో దూరి దేవుని ప్లాన్ అంతటిని కూడా పాడు చేసిందని చెప్పాల్సిందే. అంటే ఆమె ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు, అబ్రహాము లోబడ్డాడు, వాగ్దానం ఇచ్చాడు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాం బయటకు వచ్చాడు. అప్పటికి 85 సంవత్సరాలు వచ్చేసాయి. ఎప్పుడు హాగరు పోక ముందు 85 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఎవరు శారా ఏమంటా ఉంది అంటే, దేవుడు మర్చిపోయాడేమో అన్నట్లుగా, లేదా ఇదిగో ఈ దాసి అయినటువంటి హాగర్ ఉంది కదా, ఈమె భార్యగా చేసుకొని నా కొరకు కుమారుణ్ణి లేకపోతే నా కొరకు సంతానాన్ని కను. ఆయన చెప్పాడు కదా, దేవుడు నీకు వాగ్దానం చేశాడు కదా, ఏమని? నిన్ను ఏమని వాగ్దానం చేశాడు అబ్రహాంకి? ఆకాశ నక్షత్రముల కంటే గొప్ప జనాంగాన్ని నీకు ఇస్తానన్నాడు. అది నీతో అన్నాడు, నాతో అనలేగా అని శారా అని అనుకోవచ్చు అక్కడ మనం. సో నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి హగరు ద్వారా సంతానాన్ని కను అని, ఒక సంతానాన్ని నాకు ఇవ్వు అన్నట్లుగా హాగర్తో వెళ్ళమని అబ్రహాము సలహా ఇవ్వడం. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళికకు హాగర్ అడ్డుపడ్డట్లుగానే ఉంది. ఇలాంటి హాగర్ని దేవుడు అరణ్యంలో దర్శించాల్సిన అవసరం ఉందంటారా? మనమైతే దర్శిస్తామా? అరే నా ప్లాన్లన్నిటికీ అడ్డుపడతా ఉంది, ఇది లేకుండా ఉంటే బాగుండు అన్నట్లుగా మనం ఆలోచన చేస్తాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యేసుకేలు గ్రంథంలో మనం ఇలాగ చూస్తాం, దుర్మార్గుడు మరణము నందుట నాకు సంతోషకరము కాదు, కానీ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెడితే నేను సంతోషిస్తానన్నాడు. నా దేవుడు యథార్థవంతుడు, ఆయన ప్రేమలో పక్షపాతం ఉండదు. అయ్యో వీరు నావారు లేదంటే వీరు బయటవారు అనే భేదం ఉండదు. అది వీళ్ళు వేరే దేశం వాళ్ళు వేరే కులం వాళ్ళు అనే భేదం ఉండదు. నా దేవుడు యథార్థవంతుడు. ఆయన ప్రేమించినప్పుడు అందరూ ఒకేలాగా ప్రేమించాడు. అబ్రహాముని ఎలాగ ప్రేమించాడు, హగర్ను కూడా అలాగే ప్రేమించాడు, దాంట్లో సందేహమే లేదు. అదే రీతి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ చేరి వచ్చిన నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమించాడు. ఆయన ప్రేమలో పక్షపాతం లేదు, ఆయన యథార్థవంతుడు. సరే, ఇప్పుడు ఈ హగర్ విషయంలో దేవుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఆయన యథార్థవంతుడు గనక, ప్రేమించేవాడు గనక, ఆయన మంచివాడు గనక 145వ కీర్తనలో మనం ఇలా చూస్తాం, 9వ వచనంలో అనుకుంటా అక్కడ ఉంటది, ఏమని? యెహోవా అందరికీ ఉపకారి. ఒకసారి చదవండి. యెహోవా కొందరికి కాదు, గుర్తుపెట్టుకోండి.
యెహోవా అందరికీ ఉపకారి. లార్డ్ ఈజ్ గుడ్ టు ఆల్. దేవుడు అందరికి ఉపకారి, కొద్దిమందికే కాదు. ఉపకారి అంటే మంచివాడు, మంచి చేయువాడు అని అర్థం. ఆయన ఎవరికి అపకారం తలపెట్టే దేవుడు కాదు. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, హగరుని ఎందుకు దర్శించాలి? అసలు హాగరుని దర్శించాల్సిన అవసరం ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు యథార్థవంతుడు, దేవుడు మంచివాడు, లేదంటే ఆయన అందరికీ ఉపకారి. ఆయనకి అపకారం చేయడం ఇష్టం ఉండదు. మీరు అనొచ్చు, మరి అపకారం చేయడం ఇష్టం లేకపోతే ఎందుకు ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయని. ప్రతివాడు తన దురాశ చేత ఎడవబడి మరులు కొల్పబడ్డవాడై ఈ యొక్క విపత్తులకు కారకుడు అవుతున్నాడు తప్ప, దేవుడు ఎవరిని కూడా నిష్కారణంగా ఆయన అపకారం ఎవరికి కూడా తలపెట్టాడు. ఆయనకి మేలు చేయడం ఇష్టం. నేను ఇలా చెప్తాను మా సంఘంలో, నా దేవునికి ఆశీర్వదించడం అంటే ఇష్టం, శపించడం అంటే కష్టం. ఇది సత్యం. ఏదైనా వనంలో ఆదాము చేసిన దాన్ని బట్టి, అవ్వ చేసిన దాన్ని బట్టి వారిని శపించేటప్పుడు ఆయన మనసు ఎంత నొచ్చుకుంది కాబట్టే అక్కడే వారికి కచ్చడాలు, ఆకులతో కుట్టుకున్నారు కదా బట్టలు, అవి తీసేసి వారికి చర్మపు చొక్కాయలు చేయించడానికి ఒక దాన్ని ఏం చేశాడు, అక్కడే బలిచ్చాడు. గొర్రెపిల్ల అయి ఉండొచ్చు, సందేహం లేదు. ప్రవచనాత్మకమైన కార్యం అది. ముందున్న దినాల్లో నా ప్రియ కుమారుడు ఈ రీతిగా నీ కొరకు బలి అవుతున్నాడు అని. ఆ సమయంలో తండ్రి హృదయం ఎంత నొచ్చుకొని ఉంటుంది, దేవాతి దేవుని హృదయం ఎంత నొచ్చుకొని ఉంటుంది. ఒక మానవుని శపించడం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఒక మానవుని దీవించడం అంటే ఇష్టం. దుష్టులను మాత్రము శిక్షించి మంచివారిని దీవించేటువంటి లక్షణం కలిగిన వాడు కాదు దేవుడు. దుష్టులను సైతం ప్రేమించేవాడు, దుర్మార్గులు సైతం ప్రేమించేటువంటి వాడు. అందుకే హగర్ని దేవుడు ప్రేమించాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రేమించాడు అంటే మనం ఏదో మంచివారమనా? కాదు. మనం ఎన్నో పర్యాయములు ఆయనకు ఆయాసకరంగా మాట్లాడిన వారమే, ఎన్నో పర్యాయములు ఆయనను దూషించినటువంటి వారమే, అయినా మనల్ని ప్రేమించాడు. అందుకే ఆ మాట అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. లూకాసు వార్త 1:14 ఏమిటది? భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం. ఆయనకు అందరికీ సమాధానం ఇవ్వాలని కోరుకున్నాడు. అందరికీ సమాధానం ఇవ్వాలి. హగరు జీవితం భయానకంగా ఉంది. ఇలాగ ఆలోచన చేయొచ్చు. హగరు జీవితం ఎవరిది అంటే, దేవుని ఎరగనప్పుడు నా జీవితం. ఇప్పటికీ ఈ లోకంలో అద్వితీయ సత్యదేవుడిని అయ్యేటువంటి ఆయన్ని ఎరగకుండా గాఢాంధకారములో, అరణ్యములో, ఎడారిలో తిరుగులాడుతున్నటువంటి వారి జీవితాలకు అది సాదృశ్యం. నిజమే కదా. ఈ హగరు దగ్గరికి వస్తున్నట్లయితే ఆమె ఒక దాసి. మొట్టమొదటిగా ఆమె ఎవరు అని చూసాము. ఆమె ఒక అన్యురాలు, ఎ ఫారినర్, ఒక అన్యురాలు. మనం ఒకప్పుడు కూడా అలాగే ఉన్నాం. వివిధమైన తంత్రాలను ఏర్పాటు చేసుకొని ఇష్టానుసారంగా తొలగిపోయాం, సత్యం నుంచి తొలగిపోయాం, ప్రతిష్ఠింపబడ్డ మార్గం నుంచి తొలగిపోయాం. రెండోది, ఆమె ఒక బానిస, పవర్లెస్. ఆమెకు శక్తి లేదు. బానిసలకు బలం ఉండదండి. యజమానుడు ఏది చెప్తే చేయాల్సిందే. బానిసకు బలం ఉండదు, బానిసకు స్వేచ్ఛ ఉండదు, బానిసకు హక్కులు ఉండవు. మా ఊర్లో దూర బంధువు అంటే ఇంకో వేరే ఊర్లో కొంచెం రిలేటివ్స్ అవుతారు. ఈ మధ్య కొంత తెలిసింది విషయం ఏంటంటే, ఆ ఊర్లో బాగా ప్రెసిడెంట్ అని అనుకునే ఒక వ్యక్తి దగ్గర ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆ వ్యక్తి సిక్ అయిపోయాడు, బాగా బలహీన పడిపోయాడు. అయితే ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఆయన ఏమన్నాడు అంటే, నువ్వు ఇంకా మాకు పనికిరావు, వెళ్ళిపో అన్నాడు. మరి ఇన్ని రోజులు పనిచేశాను కదా, నాకు డబ్బులు ఇవ్వంటే డబ్బులు ఇవ్వలేదు. ఆరోగ్యం బాగలేకపోతే పట్టించుకోను లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒక బానిసే. వాని గురించి బాగోగులు చూసుకునేవాడు ఎవడు ఉండడు. ఇప్పుడు హాగరు ఎవరు అంటే, ఆమె ఒక బానిస. ఏమో ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు చేసిన అప్పుకీమా ఫరో ఇంట్లో దాసిగా ఉండిపోయిందేమో. ఏమండి, ఇలా కూడా ఆలోచన చేయొచ్చు. ఒక అన్వాంటెడ్ చైల్డ్, అవసరం లేనటువంటి బిడ్డగా ఉందేమో. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. ఏమని?
అక్కడ రండి ఒక మాట, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. దేవుడు ఈ మానవుని చూస్తున్నప్పుడు ఇగో ఇలాగే ఉన్నాడు. హాగరును ప్రభు చూస్తున్నప్పుడు ఆమె కూడా ఇలాగే ఉంది. చూడండి 4వ వచనం, 16:4. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం. ఇప్పుడు ఎలాగుంది, దేవుని ఎరగని వారి జీవితాలు ఎలాగుంటాయంటే అన్వాంటెడ్ చైల్డ్ అన్నమాట, అవసరం లేని పిల్లవాడు. ఆ యొక్క ఏమంటాము, ఆ తొట్టిళ్లలోనో ఎక్కడో బయట డస్ట్బిన్ లో పడేసినట్టుగా. నేను నిన్ను చూస్తున్నప్పుడు నీ పరిస్థితి ఎలాగా ఉంది అంటే నీ నాభి సూత్రం కూడా కోయబడలేదంటే వద్దనుకుని పడేశారు నిన్ను. ఇంకేమంటున్నారు, శుభ్రపరచుటకు. అసలు ఎవరు పట్టించుకోలేదు, నీళ్ళతో కడగలేదు, ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు. ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే అవసరము లేదు, సమాజంలో వెలివేయబడ్డ పరిస్థితి. ఇప్పటికీ మనం చూస్తాం ఆడపిల్లల్ని తెలుసుకొని అపరిశీలన చేయించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, లేదంటే వాళ్ళని బయట పడేసేటువంటి వారు ఇప్పటికీ కూడా. ఎంత దౌర్భాగ్యం. సరే, ఇప్పుడు తలంపు ఏంటంటే హాగరు ఎవరు అంటే ఇటు తల్లిదండ్రులకు వద్దు అనుకున్నట్లుగా ఉంది. మీకు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే పరిశుద్ధ గ్రంథంలోంచి దావీదు యొక్క తండ్రి పేరేంటి? జెస్సీ అని అంటారు ఇంగ్లీష్లో. ఎంతమంది కుమారులు ఆయనకి? 8 మంది. లాస్ట్ వాడు దావీదు. సరే, దేవుడు చెప్తాడు, సౌలు తిరుగుబాటు చేశాడు, సో నువ్వు వెళ్ళి అక్కడ జెస్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళు, లేదంటే యెష్షై వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ నేను చెప్తాను, వాళ్ళని నువ్వు ఒకరిని రాజుగా అభిషేకించని పంపిస్తే మొత్తానికి సమయంలో వచ్చాడు. వచ్చినప్పుడు చాలా మందిని చూస్తున్నప్పుడు ఆ ఎత్తు చూసి ఇతనే రాజు అనుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాలను చూస్తాడు. మనుషుడు పైరూపాన్ని చూసి మనిషిని తృణీకరిస్తాడు. సో ఈ హాగరు కూడా చూడ్డానికి ఒకవేళ బలహీనంగా ఉందేమో, ఆమె సమాజంలో నుంచి అవసరం లేని దానిలాగా, పేరెంట్స్కి తల్లిదండ్రులకు అవసరం లేని దానిలాగా ఒక దాసిగా ఫరో ఇంట్లో ఉంటే, ఇతను కూడా ఏం చేశాడు, ఇది నా దగ్గర ఎందుకులే కానీ ఇక నువ్వే తీసుకుపో అని చెప్పి ఎవరికి అప్పచెప్పాడు? ఇప్పుడు అబ్రహాముకి గిఫ్ట్గా ఇచ్చేశాడు. అంటే ఆమె ఎలా ఉంది అంటే ఎవ్వరికీ అవసరం లేదు. అంటే దేవుడు ఎలాంటి వారిని ప్రేమిస్తున్నాడు చూడండి ఇక్కడ. హాగర్ అంటే ఒక మామూలు ఏదో వ్యక్తిగా మనం చూడకుండా ఆ ప్లేస్లో మనల్ని మనం పెట్టుకోవాలి. ఒకప్పుడు దేవుని ఎరిగినప్పుడు ఎలాగున్నప్పుడు ఎవరికి అవసరం లేదు. సరే, అబ్రహాము తెచ్చుకున్నాడు, ఇలా అనొచ్చు, అన్వాంటెడ్ బై సొసైటీ. అసలు సొసైటీకి అవసరం లేని దానిలాగా కనబడుతుంది. రెండోది, ఆ కుటుంబంలో విలువలేని దానిలాగా అయిపోయింది చివరికి. ఎవరు? హాగర్. సారా ఏమో ఇష్టానుసారం వాడుకుంది, ఆమెతో వెళ్ళు అంటే అబ్రహాము ఆమెను భారీగా చేసుకొని ఆమె ద్వారా ఏమంటాం ఒక కుమారుని ఖండానికి రెడీ అయిపోయినాడు. అంటే వాడుకొని వదిలేస్తున్నారు. ఏమంటే ఆ కుటుంబంలో ఒకటిగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు విలువ లేదు. ప్రజలందరి దృష్టిలో ఆమె చాలా తక్కువ దానిగా కనబడతాం. ఈనాడు దేవుని ఎరగని వారి పరిస్థితి కూడా అంతే. అయితే దేవుడు అంటున్నాడు, నేను చూచుచున్నా దేవుడు. ఆమె ఎంత అద్భుతమైన పేరు పెట్టింది దేవునికి. ఇదిగో ఈ దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు. నేను అన్యురాలుగా, దేవుని ఎరగని దానిగా, నిరీక్షణ లేని దానిగా బ్రతుకుతున్న నన్ను చూశాడు నా దేవుడు. అంత మాత్రమే కాకుండా ఒక దాసిగా బ్రతుకుతున్నాను, ఒక బానిసగా బ్రతుకుతున్నాను. రోములు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. రోములు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. చూడండి, మీరు పాపానికి ఏమయ్యారు? దాసులై ఉన్నారు. పాపానికి దాసులు ఎలా అయ్యారు? యేసు ప్రభు వారు అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఏమని? పాపం చేయు ప్రతివాడు కూడా పాపానికి, పాపం చేసే ప్రతివాడు కూడా పాపానికి దాసుడు. ఇలా అనొచ్చు. హ్యాబిచువల్ గా, అలవాటుగా ఒక పాపానికి బానిస అయిపోయిన వాడు, ఒక పాపం చేస్తున్న వాడు ఉంటాడు. వాడి బ్రతుకు ఎలా ఉంటుందంటే వాడు ఆ పాపానికి బానిస. త్రాగుబోతనానికి అలవాటు పడ్డవారు ఉంటారు. ప్రజలు అంటారు కదా, వాడు త్రాగడానికి బానిస అయ్యాడు అని. అలాగా వ్యభిచారానికి బానిసలైన వారు కూడా కనబడతారు. పాపము చేసే ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు, బానిస.
బానిస అయిపోయాడు. ఇక్కడ హాగరు కూడా ఒక స్లేవ్, ఆమె ఒక బానిస. మనం కూడా ఎలాంటి వారము అంటే బానిసలం అయ్యాం. దేనికి బానిస అయ్యాము? వేడికి పెద్ద పెద్ద ఘోరమైనటువంటి కార్యాలకు నువ్వు బానిస కాకపోవచ్చు, కానీ పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. పుట్టకతోడనే మానవుడు అబద్ధాలు ఆడడం నేర్చేసుకున్నాడు. ఏమండి, ఏ తల్లిదండ్రులు పిల్లలకు తర్ఫీదు ఇవ్వరు అబద్ధాలు ఆడడానికి. మా అబ్బాయి ఇప్పుడు 6వ తరగతి, వాడు 2వ తరగతిలో ఉన్నప్పుడు మా ఇంట్లో కోళ్ళు ఉంటాయి. కోళ్ళు ఉంటే మధ్యాహ్నం టైంలో అది గుడ్డు పెట్టింది, వాడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతాడు. ఒక రోజు ఏం చేశాడంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రిడ్జ్ ముందు పడేశాడు. అది మొత్తం పగిలిపోయి అంతా కింద పడిపోయింది. మధ్యాహ్నం కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. నేను అక్కడ లోకల్లో కూడా లేను. మామూలు చెప్తా ఉన్నారు వచ్చేసరికి. వీడేం చేశాడు అంటే గుడ్డు పెంకులు అవన్నిటి మాయం చేశాడు. ఏమి లేకుండా అక్కడ శుభ్రంగా క్లాత్ వేసి అదంతా తుడిచేశాడు. అంత అయిపోయిన తర్వాత మా అమ్మ అడిగింది వాడిని, ఏరా కిచెన్లోకి వచ్చేసరికి గుడ్డు వాసన వస్తుంది. మరక మాయం చేశాడు, పెంకులు మాయం చేశాడు, కానీ ఇంకేముంది? మానవుని యొక్క పాపం కూడా అంతే. మానవుడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు, ఏవో చేస్తున్నాడు ఇప్పటికీ కూడా. అందుకే ప్రభువారు అన్నారు, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? అలా మార్చుకోగలిగితే అది కుదరదు. ఆయన రావాల్సిన పని లేదు. యేసుప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే మన పాపములను పరిహరించి, ఆయన యథార్థవంతుడు గనక మనల్ని యథార్థవంతులుగా చేయడానికి దిగొచ్చాడు. సరే, ఇప్పుడు ఈ హాగరు కూడా చూడండి, ఆవిడ కూడా పాపమునకు దాసిగా ఉండిపోయింది. మనం కూడా పాపానికి దాసులయ్యాం. పాపాన్ని కడుక్కునేటువంటి ప్రయత్నంలో రకరకాల తంత్రాలను ఏర్పాటు చేసుకున్నాం. అదే ప్రసంగిలో సొలొమోను అన్నాడు, మానవుడు వివిధమైన తంత్రములను ఏర్పాటు చేసుకొని ఇంకా చెడిపోతున్నాడు. ఏదో ఇచ్చేసాము, ఏదో చేసేసాము కాబట్టి నా పాపం పోయింది అనుకుంటూ మరలా పాపం రిపీటెడ్గా పాపం చేస్తూ 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 పాపానికి మానవుడు ఏమైపోయాడు? దాసుడు. హాగరు ఎవరు అంటే ఆ అన్యురాలు, దేవుణ్ణి ఎరగనిది, త్రోవ తప్పిపోయింది. రెండోది హాగరు ఎవరు అని ఆలోచన చేస్తే ఇక్కడ ఆమెక బానిస, కట్టు బానిస పాపానికి. అదే ఆది కాండంలోనే ఆమె గురించి ఇంకో మాట మనం చూడొచ్చు. 16వ అధ్యాయంకి రండి. అదే 16వ అధ్యాయంలో 6వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. ఇప్పుడు ఆమె ఏం చేసిందండి పాపం? ఎవరు? హాగర్ ఏమైనా అబ్రహామును పెళ్లి చేసుకోవాలని కోరుకుందా? ఆమె మానాన ఆమె బ్రతుకుతా ఉంటే ఇప్పుడు శారాయే కదా అబ్రహాముతో చెప్పి ఎల్లు ఆ ఒక హాగరుతోటి వెళ్ళి నాకు ఒక సంతానము ఇమ్ము అని అనింది. దాంట్లో హాగర్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఒక మాట చెప్పాలంటే బానిసకు మాట్లాడే హక్కులు ఉండవండి, వాళ్ళు ఏది చేయమంటే అది చేయాలి. సో ఇక్కడ హాగర్ ఏం చేసిందంటే అబ్రహాము చెప్పినట్టు, శారా చెప్పినట్టు చేసేసింది. కానీ ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు? అబ్రహాం సఫర్ అయ్యాడా? ఏమన్నా బాధపడుతున్నాడా అబ్రహాం ఏమన్నా? లేదంటే శారా ఏమన్నా బాధపడిందా? సరే, ఏదో చిన్న చూపు చూసిందనే మాట మనకు కనబడచ్చు. కానీ ఇప్పుడు హెరాస్మెంట్ ఎవరి మీద ఎక్కువ ఒత్తిడి కనబడుతుంది? ఎవరు ఎక్కువగా దుఃఖపడుతున్నారు? ఇక్కడ హాగర్. తప్పు చేసింది వాళ్ళు, శిక్ష పడింది ఎవరికి? హాగర్. అందుకే రోములు రాసిన పత్రిక 7:14 కదా పౌలు మాట అంటాడు. రోములు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. అయితే నేను పాపమునకు అమ్మబడి, చూడండి, నేను పాపానికి అమ్మబడ్డాను అంటున్నాడు. ఎవరు ఈ మాటలు అంటుంది? పౌలు. ఎవరు అమ్మేశారు అతని పాపానికి? మనల్ని ఎవరు అమ్మేశారు ఒకళ్ళు పాపానికి? మన పాపములో పుట్టాం, సందేహం లేదు దాంట్లో. మనల్ని పాపానికి అమ్మేశారు, పుట్టక ముందే అనాలి, ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే. మనల్ని పాపానికి అమ్మివేయడం బట్టి పుట్టకతో మన పాపలం అయ్యామనాలి. ఎవరు మనల్ని అమ్మేశారు పాపానికి? అక్కడ పౌలు అంటున్నాడు కదా, ఏమని?
నేను పాపమునకు చదవండి మరలోసారి 7:14 రోమిలు రాసిన పత్రిక. శాస్త్రము ఆ, ఆత్మ సంబంధమైనది. ఆ, 20 ఆ, ఆ. పాపమునకు అమ్మబడి పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. చూడండి, పాపమునకు అతడు ఏమయ్యాడు? ఎవరమ్మారు ఆయన్ని? ఎవరమ్మారండి? ఆదాము అవ్వలు అమ్మేశారు. ఇది మనం అందరం పాపానికి ఒకప్పుడు అమ్ముడైపోయిన వారం. మనం అమ్మలేదు, కానీ మనం పితరులైనటువంటి అవ్వ ఆదాములు అమ్మేశారు. ఇలా మీకు అర్థం కావడానికి చెప్తాను. నాకు ఒక 10 ఎకరాలు ఆస్తుంది అనుకోండి, లేదు మామూలుగా చెప్తున్నా, 10 ఎకరాలు ఆస్తుంది. మా తాత వాళ్ళ తాత మా తాతకి ఇచ్చాడు ఆస్తి, కానీ మా తాత దుర్వ్యసనాలకు పాలైపోయి అంతా అమ్మేశాడు. ఇప్పుడు శిక్ష ఎవరి దాకా వచ్చింది? అదే 10 ఎకరాలు ఉంటే నాకు 10 కోట్లు వచ్చాయి, మామూలుగా మాట్లాడుతుంది. అంటే అమ్మింది ఎవరు? మా తాత వాళ్ళ తాత. కానీ పడుతుంది ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే ఇప్పుడున్న జనరేషన్ మీద పడుతుంది. సేమ్ ఇక్కడ హాగర్ కూడా అలాగే ఉంది. ఆమె ఏం తప్పు చేయలేదు, కానీ ఆమె రిజెక్ట్ చేయబడతా ఉంది. ఆమె తృణీకారానికి లోనైపోయింది. చేయని తప్పుకు, వేరే వాళ్ళు చేసిన తప్పుకు ఇంకొకరు బలైపోతున్నారు. ఇప్పుడున్న సమాజంలో కూడా మీరు చూడగలిగితే ఇదే మీకు కనబడింది. ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరో బలవుతారు. హాగర్ కూడా అదే. ఆమె అనుకుంటుంది, ఎందుకు నాకు ఈ బ్రతుకు? ఏమో ఐగుప్తులో ఉన్నప్పుడు రకరకాల వాటిని ఆరాధిస్తూ బ్రతికింది ఈవిడ. ఎవరు? హాగర్. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే, ఏంటి నా జీవితం? అక్కడ నా తల్లిదండ్రులు వద్దనుకొని తీసుకెళ్ళి ఫరో ఇంట్లో పడేశారు. ఫరో కూడా నాకు వద్దులే అని చెప్పేసి అబ్రహాముకి ఇచ్చాడు. ఈ అబ్రహాము సారా ఇద్దరు కలిసి నన్ను వాడుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు? నువ్వు పో బయటికి అని చెప్పేసి తరిమేస్తున్నారు. అబ్రహాము ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది. సారా ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది కదా. అందుకే చూడండి, అక్కడ ఆ మాట చదువుదాం. 16:6 ఆదికాండం. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు లేదంటే నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పిన. ఆగిద్దా ఇంకా సారా? నీకు మనసుకు నచ్చినట్టు చేయమనంగానే ఎంత ఇబ్బంది పెట్టిందో కదా. ఆమె పారిపోయిందంటే అర్థం చేసుకోండి. ఒక గర్భిణి కదా, కన్సీవ్ అయింది. ఎక్కడికి పారిపోయింది ఆవిడ? ఎక్కడికి పారిపోయింది? ఎడారిలోకి వెళ్ళిపోయింది, అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యంలోకి వెళ్ళి ఎడారిలోకి వెళ్తే దారి తెలిసిద్దా? ఒక మాటలో చెప్పాలంటే చావడానికి పోయిందని అది. ఈమె పెట్టేటువంటి హెరాస్మెంట్ లేదంటే మిక్కిలి బాధ పెట్టాను. అందుకే అక్కడ మాట ఉంటుంది చూడండి, ఏమని? సారాయి దాన్ని శ్రమ పెట్టినందున. ఎంత శ్రమ పెట్టాడు, ఎంత శ్రమ పెట్టింది. ఆ శ్రమను తట్టుకోలేక ఆమె ఏం చేసింది? పారిపోయింది. కన్సీవ్ అయింది, గర్భం దాల్చింది, ఎడారిలోకి వెళ్ళిపోయింది. ఇంకేమైపోయిద్దో నా పరిస్థితి, ఇంక చచ్చిపోవడమే అనుకుందేమో పాపం. ఏమంటే మానవ జాతి ఇలాగే ఉంది ఇప్పటికీ కూడా. దేవుని ఎరగని ప్రజల జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఎవరో చేసిన దానికి ఇంకెవరో బలైపోతున్నారు, నష్టపోతున్నారు, సమాజంలో తృణీకరింపబడుతున్నారు. అయితే హాగర్ని దేవుడు కనుగొన్నాడు. ఇంకో మాట చూడొచ్చు ఇక్కడ హాగర్ గురించి. ఆమె ఒక ఐగుప్తురాలని చూసాం, రెండోది ఆమె ఒక దాసి అని చూసాం, మూడోది ఆమె ఎవరు అంటే శ్రమ పెట్టబడినది, శ్రమ నొందినది, తాను చెయ్యని పాపానికి. పౌలన్నట్లు నేను పాపమునకు అమ్మబడి తిని అనే మాట. ఇక్కడ నాలుగోదిగా మనం చూడగలిగితే ఆమె ఏమవుతుంది అంటే సారాయి దగ్గర నుండి అది పారిపోతుంది. పారిపోయేది, ఫ్లీయింగ్. హాగరు అంటేనే అది పారిపోవడం, సంచరించడం అర్థం. పారిపోతుంది. ఈనాడు మానవుడు తన కలిగిన దుస్థితిని బట్టి, తన కలుగుతున్న అగచాట్లను బట్టి పారిపోతున్నాడు. సంఖ్యాకాండంలో కదా ఈ మాట ఉంటుంది, 32:23లో ఏమని? మీరు అట్లు చేయని ఎడల మీ పాపం మిమ్మల్ని పట్టుకొను. పాపం నుంచి ఏ మానవుడు పారిపోలేడు. కానీ ఈ మానవుడు పాపం నుంచి పారిపోవడానికి చేయని ప్రయత్నం లేదు, పారిపోతూనే ఉన్నాడు. కానీ పాపం పడగ విప్పిన పాములాగా వెనకాల వెళ్తూనే ఉంటది. పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడయ్యాడు. పాపం వల్ల వచ్చే జీతాన్ని మరణానికి పాత్రుడవుతాడు. మరణం మనిషిని వెంటాడుతూనే ఉంది. పాపం మనిషిని నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళడానికే మనిషిని వెంటాడుతూనే ఉంది.
ఇక్కడ చూడండి, ఈమె పారిపోతుంది. ఎంత దూరం పారిపోయినా ఆమె మనసులో ఉన్న వేదనలు ఇంకా ఆమె మనసులోనే ఉన్నాయి. గొర్రెలలో ఒక సహోదరుడు ఉంటాడు. ఆయన తన రక్షణ సాక్ష్యాన్ని చెబుతూ, ఆయన పెద్దగా మాట్లాడడం రాదు, కొంచెం నత్తిగా ఉంటాడు. ఇలా చెప్పాడు. ఆయన ఒక ఏమంటారండి దీన్ని గానుగులు ఆడుతూ ఉంటారు, తెలుగులో తెలకలు అన్నమాట వాళ్ళు. సో ఆయనకి ఎవరో చాతిబడి చేశారు. అయితే ఆయన కర్ణాటకకి వెళ్తే ఆ పవర్ అక్కడ దాకా పనిచేసేదట. కొంత పైకి మధ్యప్రదేశ్ దాకా వెళ్ళేవాడు, మళ్ళీ ఆ పవర్ అక్కడ దాకా పనిచేసేది. కొంచెం ఢిల్లీ దాకా పోతే పవర్ పనిచేసేది కాదట. కొన్ని రోజులు ఢిల్లీలో ఉండి, ఎన్ని రోజులు ఉంటాడు ఢిల్లీలో, ఆయనకి చుట్టాలు ఉన్నారు, మళ్ళీ వచ్చేవాడు. పాపము, దురాత్మలు మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. వాటన్నిటి నుంచి విడుదలొచ్చేది ఎవరి ద్వారా అంటే చూచుచున్న దేవుని ద్వారా, చూడని దేవుని ద్వారా కాదు. హాగర్ అందుకే ఆ పేరు పెట్టింది. ఎంత గొప్ప భాగ్యం. ప్రభు ఆమెను చూశాడు. అబ్రహామును ఆమెను చూచిన విధానం కాదు, శారా ఆమెను చూసిన విధానంలో చూడలేదు, ఐగుప్తు రాజు ఆమెను చూసిన విధానంలో చూడలేదు, లోకం ఆమెను చూసిన విధానంలో దేవుడు చూడలేదు. దేవుడు హాగరును చూస్తున్నప్పుడు ఆమె భవిష్యత్తును ఎరిగి ఆమెను చూచినాడు. దేవుడు హాగరును చూస్తున్నప్పుడు ఆమె పరిస్థితిని అంతటినీ అర్థం చేసుకొని చూశాడు, ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. అందుకే అందరూ ఆమెను విడిచిపెట్టారు, దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా శరీరధారి కాకముందున్న యేసు ప్రభు వారు ఎవరికి ప్రత్యక్షమయ్యారు అంటే అది హాగరుకే. మీరు చూడగలిగితే అప్పటి వరకు యెహోవా దూతగా ఆయన ఎవరికి ప్రత్యక్షం కాలేదు. దాన్ని ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ అంటారు. శరీరధారి కాకముందున్న యేసు ప్రభుగా యెహోవా దూత మనకు కనబడతాడు అక్కడ. ఆయన మొట్టమొదటిగా ఎవరికి ప్రత్యక్షమయ్యాడు అంటే అబ్రహాముకు కూడా కాదు, హాగరికి ప్రత్యక్షమయ్యాడు. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ఇక్కడ అర్థం చేసుకోండి. చాలాసార్లు ఆయన ప్రేమను ఈ లోకం తృణీకరిస్తా ఉంది. నాకు కాదులే అనుకుంటా ఉంది ఈ లోకం, మాకు కాదులే అనుకుంటా ఉంది ఈ యొక్క మానవ జాతి. కానీ అందరినీ ప్రేమించాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇంకా దేవుణ్ణి తృణీకరిస్తూ, దేవుణ్ణి ఎరగక నీ ఇంటి దాకా వచ్చినటువంటి ఈ సత్యవాక్యాన్ని త్రోసిపుచ్చుతూ ఇంకెంతకాలం ఎడారిలో తిరుగులాడుతావు? ఈమె ఎడారిలో తిరుగులాడుతూ ఉంది కదా. ప్రభువే ఆమెను కనుగొన్నాడు. ఎడారిలో తిరుగులాడడం అంటే గురి లేనటువంటి జీవితం, భయముతో బ్రతుకుతున్న జీవితం. ఏమండి, ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరి శ్రద్ధను నోచుకోని జీవితం. ఈనాడు మానవ జాతి పరిస్థితి అలాగే. నీ ఇంటి దగ్గర నీకు మంచి పెద్ద ఇల్లు ఉండొచ్చు, బాగా ఇంటి బంగారాలు నీకు ఉండొచ్చు, కానీ ఈనాడు మానవుడి దగ్గర లేనిదేంటి? లూకాసు వార్తలో చదివాం 2:14 సమాధానం. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే పాపాన్ని రూపుమాపి పాపం వల్ల వచ్చే అసమాధానాన్ని తీసివేసి మానవ జాతికి సమాధానం ఇవ్వడానికి వచ్చారు. ఆయన సమాధానకర్త. ఆయనకి ఇష్టము, మనమందరం ఆయనకి ఇష్టమే. హగరులాగా మనమందరం ఉన్నాం, అందరినీ ఆయన ఇష్టపడుతున్నాడు, మనందరికి సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అమ్మా, సమాధానం సంతలో దొరకదు, ఆనందం అంగట్లో దొరకదు. అది కింటాల్లో టన్నుల్లో కొనుక్కొని పెట్టుకోవడానికి, లేదా ఒక సీరియల్లో సినిమానో లేకపోతే ఇంకేదో ఒక అలవాటుకు బానిస అయిపోయి దాంట్లో ఆనందం వచ్చింది అనుకుంటున్నావే, అవేమి రావు. చెప్పనాశక్యమో మహిమాయుక్తమైన సంతోషం, అన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్. చెప్పడానికి వీలు కానంత ఆనందం ఎక్కడ దొరికిద్ది అంటే యేసులో దొరికింది. ఆ ఆనందం ఇవ్వడానికి వచ్చాడు. ఈనాడు ఇక్కడ ఉన్న మనం అందరం ధన్యులం. అట్టి ఆనందాన్ని మనము కలిగి ఉన్నాం. ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను వెతికాడు, కనుగొన్నాడు, పరామర్శించాడు. అదే కాదు మనం చూస్తాం ద్వితీయోపదేశకాండం. ఆ మాట కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయములో చూడండి 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను. మానవుడు ఎలా ఉన్నాడు అంటే అరణ్య ప్రదేశములో ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది
ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు ఒక్కొక్కటి మింగివేస్తున్నాడు. అరణ్యములో ఈ సింహం ఎలాగైతే వేటాడి బలహీనమైన జంతువుల మీద పడి తినిద్దో, అలాగే ఈ సాతాను అనేక మందిని మింగేస్తున్నాడు అరణ్యములో. తర్వాత ఎడారిలో, దారి తెలియదు ఎడారిలో. ఎడారి అంతే అసలు మొత్తం ఇసుకే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక తెప్ప కాసేపు గాలి వచ్చిన తర్వాత ఇటు వచ్చేసిద్ది. అరణ్యంలో, ఎడారిల్లో ఏమంటాము, డైరెక్షన్స్ కనుక్కోవాలి అంటే, దిశలు కనుక్కోవాలంటే అంత సామాన్యమైన పని కాదు. మానవుడు కూడా అలాగే ఉన్నాడు. అయితే దేవుడు కనుగొని, అందుకే అక్కడ ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఏమని, వాని కనుగొని. చూచుచున్న దేవుడు అంటే కనుగొనే దేవుడు మాత్రమే కాదు, అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. వాణ్ణి కనుగొన్నాడు, తర్వాత ఆవరించాడు, పరామర్శించాడు, కనుపాపల. బా, ఎంత గొప్ప మాట అండి. చూచుచున్న దేవుడు అంటే అవునా, నిజమా, అబ్రహాం అలా చేశాడా, ఎంత అన్యాయం, శారా అలా చేసిందా, ఎంత ఘోరం, అయ్యయ్యో అనలే. మనమైతే అలాగే అంటాం చూసి, అయ్యో ఎంత ఘోరం అండి, ఇంత అన్యాయమా. కానీ మన దేవుడు అలాగా, ఆయన చూచాడు, తర్వాత ఏం చేశాడు, చూసిన తర్వాత కనుగొన్నాడు, తర్వాత ఆవరించాడు, పరామర్శించాడు, కనుపాపవాలి. చూచుచున్న దేవుని యొక్క లక్షణాలు ఇవి, చూచుచున్న దేవుని యొక్క సామర్థ్యాలు ఇవి, చూచుతున్న దేవుని యొక్క శక్తి ఇది. అందుకే ఇక్కడ హాగరు ఆ 13వ వచనంలో ఆ మాట చెప్తా వచ్చి. సో ఇక్కడ దేవుడు నిన్ను నన్ను కనుగొన్నాడు. ఎడారి లాంటి మన జీవితాలు దేవుని ఎరగనప్పుడు. నేను కూడా ఇలాగా చెప్తాను, క్రైస్తవ మతంలో బ్రతికాను కొంతకాలం, క్రీస్తులో బ్రతకలేదు. ఈనాడు దీనికి ఉన్న వ్యత్యాసాన్ని చాలామంది ఎరగట్లేదు. క్రైస్తవ మతంలో బ్రతికితే నీకు రక్షణ రాదు. మా నాన్న నమ్ముకున్నాడు, మా తాత నమ్ముకున్నాడు, మా తాతలందరూ కూడా చర్చిలో ఎల్డర్సు, లేదంటే మా పూర్వీకులందరూ కూడా చక్కగా యేసుప్రభులో ఉన్నవారు. సో నేను కూడా మోక్షానికి వెళ్ళిపోతాననే భ్రమలో బ్రతకొద్దు. ప్రతివాడు తన పాపమును ఒప్పుకోవాలి, ప్రభును హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడే వాడు ఏమవుతాడు, రక్షించబడతాడు. ఒకప్పుడు నేను క్రీస్తులో బ్రతకకుండా జస్ట్ క్రైస్తవ్యం అనే మతంలో బ్రతికా. ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాను, పూర్తిగా దేవునికి దూరం అయిపోయాను. హగరులాగా ఒక అరణ్యంలో తిరుగులాడుతున్నట్లుగా ఉంది నా బ్రతుకు. చదువుకోవడానికి చదువుకున్నాను బాగానే. బీటెక్ థర్డ్ ఇయర్లోనే ఇందాకన్నా చెప్తున్నప్పుడు అన్నారుగా 1000 ర్యాంక్ అని. గేట్లో అది గేట్ ఎగ్జామ్ ఉంటుంది ఎంటెక్ రాయడానికి. ఆల్ ఇండియాలో 1000 ర్యాంక్ వచ్చింది. అప్పుడు చదువుకుంటున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారిని పూర్తిగా నా హృదయంలో చేర్చుకోలేకపోవడాన్ని బట్టి విపరీతమైనటువంటి అలవాట్లకు బానిస అయిపోయి, పాపం చేయి ప్రతివాడు పాపమునకు స్లేవ్ అయిపోయాను. నేను ఒక బానిస అయిపోయాను. సినిమాలు ఏంటో తెలియదు. నేను ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్లోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా సినిమాలు చూడటం, ఆ సినిమాలతో పాటు మిగతా చెడ్డ వ్యసనాలన్నీ కూడా వంటబట్టాయి. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను. చదువు కూడా మంచిగానే చదువుకునేవాడిని. ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చేది కాదు, చదవకపోతే డౌట్ వచ్చేదిగా. సో వాళ్ళకి ఏం డౌట్ వచ్చేది కాదు. ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఒక మాటలో చెప్పాలంటే ఒక చైన్ స్మోకర్ అయిపోయా. ఇంకో మాటలో చెప్పాలంటే విపరీతమైన సినిమాలు చూసేవాడిని. ఎంత పిచ్చెక్కిపోయిందంటే నాకు సినిమాల మీద డైరెక్టర్ ఏకంగా సినిమా డైరెక్టర్ అయిపోదాం అనుకున్నా. ఎంటెక్ అయిపోయింది, అప్పుడు నాకు టీసీఎస్లో జాబ్ వచ్చింది. నాకు ఇష్టం లేదు, సరే సినిమా డైరెక్టర్ అయిపోదాం అనుకున్నా. కానీ దేవుడు నా పరిస్థితిని చూశాడు. నెమ్మది లేదు, సమాధానం లేదు. అంటే మతంలో ఉంటే ఇలాగే ఉంటుంది. అది ఏ మతమైనా, క్రైస్తవమైనా ఏదైనా, మతంలో ఉండొద్దు, యేసు మార్గంలో బ్రతకాలి. అలా మతంలో ఉండడాన్ని బట్టి ఇష్టానుసారంగా జీవించాను, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాను. ఇంకా నెమ్మది లేక, శాంతి లేక ఒకరోజు చచ్చిపోదాం అనుకున్నాను. చిన్నప్పటి సండే స్కూల్కి వెళ్ళాను, లేఖనాలు అన్నీ తెలుసు కదా. ఆయనకి విగ్రహారాధన అంటే ఇష్టం కాబట్టి అది చేస్తే చంపేస్తాడు ఆయనే. సరే చచ్చిపోవచ్చు అనుకున్నాను. కానీ దేవుడు లోకమును దుర్మార్గుడు మరణము నొందట నాకు సంతోషం. ప్రభు నా మీద జాలి చూపించాడు. రవిచంద్ర, ఎన్నిసార్లు నువ్వు నన్ను గాయపరుస్తావు, స్టిల్ ఐఎమ్ లవింగ్ యూ. నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నా.
నా ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, పొడవు నువ్వు కొలవలేవు. నా ప్రేమను అంత తక్కువ చేసి చూస్తున్నావా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హగరును ప్రేమించాడు, దౌర్భాగ్యాన్ని నన్ను ప్రేమించాడు, నా బ్రతుకు మార్చాడు. తర్వాత దేవుని సేవ పిలుపు అందుకొని సేవకు వచ్చాను. ఆ టైంలో ఇందాక అన్నట్లు బ్యాంకు పిఓ అను బ్యాంకు క్లరికల్ ఆ రెండు కూడా రిటర్న్ టెస్ట్లు అయిపోయి ఇంకా ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇంకా జాబ్లో జాయిన్ అవ్వాలి. అలాంటి టైంలో దేవుడు సేవకు రమ్మంటే వచ్చా. వచ్చిన తర్వాత ఈ మాటలన్నీ నా మనసులో ఉండేవి. ఈ వచనం ఇప్పుడు చదివించానే కదా, ఏమని? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో, అరణ్యములో ప్రభు నన్ను చూచి కనుగొన్నాడు, పరామర్శించాడు, ఆవరించాడు, కనుపాప వలె నన్ను, లేదంటే దుష్టుడు ఎత్తుకుపోయేవాడు నన్ను. అరణ్యంలో హగరు చచ్చే ప్రభు చూడకపోతే హగరులు చచ్చిపోయేది అక్కడే అరణ్యంలో. ఏం దొరక్క, నీరు దొరక్క, దేవుడు నన్ను దర్శించకపోతే ఈరోజు ఇక్కడ నిలబడి ఈ మాటలు చెప్పేవాని కాదు. ఇప్పుడు నిచ్చెన కాగ్నికి పాత్రుడయ్యేవా? దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమను నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావేమో. అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇదిగో నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఇంకెంతకాలం చీకటిలో అంధకారంలో బ్రతుకుతావు. ఇంకా అందరు అనుకున్నారు ఊర్లో, వీడికి పిచ్చి పట్టింది, ఇంత పెద్ద చదువు చదివి సేవని తిరుగుతున్నాడు అన్నారు. వీడికి పెళ్ళవదు అన్నట్లుగా. కానీ ప్రభు చక్కగా భార్యనిచ్చాడు. మరలా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ కల్లా కుమారుడు కూడా ఇచ్చాడు. అప్పుడు ఒక పాట రాసుకున్నాను. ఎడారి లాంటి నా జీవితములో, ఎన్నికలేని నా బ్రతుకులోనా, ఎడారి లాంటి నా జీవితములో, ఎన్నికలేని నా బ్రతుకులోన, ఎనలేని దీవెనలతో నన్ను, ఎనలేని దీవెనలతో నన్ను ఆశీర్వదించి కురిపించవు నీ కృపా, నన్ను ఆశీర్వదించి కురిపించవు నీ కృపా. ప్రేమ మేఘం నాపై కమ్మింది, ఆశీర్వాద వర్షం కురిసింది. ప్రేమ మేఘం నాపై కమ్మింది, ఆశీర్వాద వర్షం కురిసింది. ఎడారిలో అరణ్యంలో తిరుగులాడుతుంటే ప్రభు తన ప్రేమను ఒక మేఘంలాగా నా మీద కమ్మేసి, తన ప్రేమను నా మీద మొత్తం కురిపించి నన్ను ఆకర్షించుకున్నాడు. ఈ యంత్ర శబ్దం ద్వారా వింటున్న నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైన అక్క, ఇంకా దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోకుండా ఉన్నావా? ఆయన నీ కొరకు నీ హృదయపు వాకిట నిలబడి తలుపు తడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పెడచెవిన పెట్టమాకు. ప్రభును కాదనుకుంటే, ప్రభును వద్దనుకుంటే పరలోకము లేదు. ఇంక ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తాను. ఆదికాండం 16వ అధ్యాయంలో ప్రభు ఆమెతో ఒక మాట అంటాడు. చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి అది, ఎంతో విలువైన ప్రశ్న. 8వ వచనానికి రండి. 16:8. సారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చిందివి? ఎంత గొప్ప వ్యాలిడ్ క్వశ్చన్ అంటే ఇది, ఎంత బరువుందో ఆ ప్రశ్నలో. ఏమని అంటున్నాడు? హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి? ప్రభుకు తెలీదా? ప్రభుకు తెలీదా ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్తుందో? ప్రభుకు తెలుసు. నీకు నాకే తెలియట్లేదు, హాగరుకి తెలియట్లేదు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుందో. ఈనాడు మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచన లేకుండా తిరుగులాడుతున్నాడు. భూమి మీదకి ఊరికే వచ్చేసాడా ఈ మానవుడు? దేవుని యొక్క అనాథకాలమైనటువంటి సంకల్పం ఒకటి ఉంది ప్రతి మానవుని ఎడల. తర్వాత ఈ మానవుడు తన పాపం నుండి విడుదల నొందిన వాడై యేసుక్రీస్తు వాడిని సొంత రక్షకుడిగా అంగీకరించి మరలా ఆయన దగ్గరికి చేరాలి. ఇది ప్రభు సంకల్పం. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నా? ఈనాడు ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగినటువంటి వారు భూమి మీద దేవుని ఎరగని వారు ఎవరు లేరు. ఇక్కడ అల్పులమైన మనకి ఇది తెలుసు, ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తాం.
లోకంలో జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు, నాసా శాస్త్రవేత్తలు. వాళ్ళని అడగండి ఏమంటారు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతావు అంటే ఏదో చెప్తాడు సమాధానం. ఏమంటే ఎంతో జ్ఞానవంతులు. కానీ ఇక్కడ కూర్చున్న వారిలో చదువు లేని వారు ఉన్నారు. అయినా వారు పిలిచి, అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు, రేపొద్దున ఎక్కడికి వెళ్తావంటే ఇట్టే సమాధానం చెప్పేస్తారు. నాసా శాస్త్రవేత్తలకు కూడా అందరి సమాధానం చెప్పేస్తారు. ఏమని? ఇదిగో నా పౌర స్థితి పరలోకమందున్నది, ఇక్కడ నేను కన్ను మూస్తే ప్రభు దగ్గరికి వెళ్తాను. ఎంత గొప్ప భాగ్యం కదా. ఇప్పుడు హాగర్ ఎవరు అంటే ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదు, ఎక్కడికి వెళ్తుందో కూడా తనకు తెలియదు. నిన్ను నన్ను ప్రభు దర్శించినప్పుడు అలాగే ఉన్నాం, అవివేకులం, జ్ఞానం లేనివారు. కానీ ప్రభు అక్కడి నుంచి ఆమె పరిస్థితి మొత్తం మార్చేశాడండి. అక్కడ నుంచి కొన్ని పదాలు చూద్దామా? చదవండి 9వ వచనం. అప్పుడు యెహోవా దూత. సో యెహోవా దూత అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శరీరధారి కాకముందున్న యేసు ప్రభు అని అర్థం. చాలా మంది బైబిల్ స్కాలర్స్ కూడా అదే చెప్తారు. ఎంత అద్భుతమైన మాట. ఎక్కడి నుంచి వచ్చావు? అరణ్యంలో ఏం పని నీకు? నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలా? నీ యజమానురాలైన సారా దగ్గరికి వెళ్ళిపో. చదవండి మరలా. ఆమె చేతి కింద అణిగి ఉండమని. అరణ్యంలో ఉండేవానికి దిశలు తెలియవు, ఎటెళ్ళాలో తెలియదు. కానీ ప్రభు ఆమెను ప్రేమించి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొట్టమొదటిగా ఆమెకి ఏమి ఇచ్చాడు అంటే, కలిసిన తర్వాత దేవుడు ఆమెను దర్శించిన తర్వాత ఆమెకు ఒక డైరెక్షన్ ఇచ్చాడు. ఇలాగా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు అంటే నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే మనల్ని పరమ యజమానుడి దగ్గర పంపించడానికి. ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు కదా. ఎవరు వాడు? దొంగ అయి ఉండి ఆడేం పనులు చేస్తా ఉన్నాడు? హత్య. నేను గొర్రెలు పోవు ద్వారమును, ఈ ద్వారం గుండా రాడు వాడు దొంగదారిలో వస్తాడు. ఏమండి? వాడు హత్య చేస్తాడు, వాడు పాడు చేస్తాడు కదా. అయితే ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే గొర్రె కషాయం అని నమ్మినట్టు మనము సాతాను నమ్మి బ్రతికాం. వాడి యొక్క చిక్కులో పడిపోయినటువంటి వారు. కానీ దేవుడు ఇక్కడ మనల్ని దర్శించి మనకు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చాడు. ఇది నాన్న ఇంకా దేవుని ఎరగని స్థితిలో నీవు ఉన్నావేమో, ఇదిగో ప్రభు నిన్ను డైరెక్ట్ చేయడానికి, ప్రభు నిన్ను నడిపించడానికి ఇష్టపడ్డాడు. అందుకే వెళ్ళు, నీ యజమానురాలు దగ్గర ఉండు అని యేసుప్రభు వారు వచ్చి మనల్ని పరమ యజమానుడితో ఐక్యపరచడానికి. యేసుప్రభు వారు రాకపోతే తండ్రితో మనకు సమాధానం అనేటువంటిది ఉండేది కాదు. అబ్బా తండ్రి అని ఈ దినాన మనం మూలకగలే పరిస్థితిలో ఉండేవాళ్ళమో కాదు. సో ఇక్కడ దేవుడిని నమ్ముకున్న వారి జీవితంలో దొరికే భాగ్యం ఏంటి? హగర్ను దేవుడు దర్శించిన తర్వాత ఆమెకిస్తున్న భాగ్యం, ఆమెను చూడడమే గొప్ప. ఏమండి? ఆమెను కనుగొనడమే గొప్ప, తర్వాత పరామర్శించడమే గొప్ప, ఆవరించడమే గొప్ప, పరామర్శించడమే గొప్ప, కనుపాపల కాపాడడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉంది అంటే భవిష్యత్తు అగమ్య గోచరం. ఇంకా భవిష్యత్తులో ఏమవ్వాలో ఏంటి పరిస్థితి అన్నట్లుగా ఉంది ఆమె బ్రతుకు. ఆమె భవిష్యత్తు లేదు ఒక మాటలో చెప్పాల్సి వస్తే. కానీ ప్రభు అంటున్నాడు, ఇగో హగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఆమెకు ఒక డైరెక్షన్ ఇచ్చాడు. వెళ్ళి నీ యజమానురాలైన శారా దగ్గర అణిగి మణిగి ఉండు. ప్రభు డైరెక్ట్ చేస్తాడు, ప్రభు నడిపిస్తాడు. అప్పటి వరకు ఆమె జీవితంలో అనుభవాలు లేవు, ఎవరు ఆమెను నడిపించిన అనుభవాలు లేవు. యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించిన వారి జీవితాల్లో గొప్ప నడిపింపు ఉంటుంది, గొప్ప నడిపింపు. వారి ఆపదల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా వారు ఏం చేయాలన్నా దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు, అద్భుతంగా నడిపిస్తాడు. మేము పుట్టుకతో ఏమి క్రైస్తవులం కాము. మా అమ్మ రక్షించబడింది మొదట్లో. మా అమ్మ ఒక పాట విని రక్షించబడింది. ఏంటి ఆ పాట అంటే, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిల పడి నమస్కరించి గడగడలాడును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఆ పాట విని రక్షించబడింది. ఆయనే పెద్ద రాజు అయితే ఇంకెందుకు ఇవన్నీ, ఆయన పాదాల దగ్గర పడితే సరిపోయింది కదా.
మొత్తానికి ఆ పాట ద్వారా రక్షించబడింది. రక్షించబడ్డ సమయంలో నాకు 3 సంవత్సరాల వయసు. అప్పుడు మా అమ్మ ఒక తీర్మానం తీసుకుంది, నా కుమారుడు పెద్ద అయిన తర్వాత ఏం చేసినా నీ సేవకు సమర్పిస్తానని. తర్వాత కొంచెం ఏమంటాం, వాళ్ళు సందేహించారని చెప్పాలి, వెనకడుగు వేశారు. అంటే ఎక్కువ చదువుకున్నాను కదా, మా ఊర్లో అప్పటికి ఎవరు ఎంటెక్ చేయలేదు. మా ఊళ్ళో నేనే మొట్టమొదటిగా ఎంటెక్ చేశాను. అది ఆల్ ఇండియాలో 1000 ర్యాంక్ కొట్టి ఆ జనరల్ కోటాలో అక్కడ చెన్నైలో వెళ్ళి అన్నా యూనివర్సిటీ అని, ఆ రోజుల్లో అది భారతదేశంలోనే టాప్ 10 కాలేజ్లో ఒకటి, అక్కడ చదువుకున్నాను. వాళ్ళ ఆశలు ఎన్నో ఉంటాయి, తల్లిదండ్రులుగా వాళ్ళ కోరికలు ఎన్నో ఉంటాయి. అయితే వారు ఉద్యోగం చేస్తూ సేవ చేయన్నారు. కానీ ప్రభు ఒప్పలేదు. ప్రభు చిత్తం వేరు, ప్రభు ఆలోచనలు వేరు. అందరి విషయంలో అలా ఉంటుందని కాదు. సరే, మొత్తానికి అయితేనేమి ఒప్పలేదు. నేను ఆయన ఎలాగైనా ఒప్పించవచ్చులే అనుకున్నా. ఎవరిని? దేవుణ్ణి. వీళ్ళని ఒప్పించలేములే, ఆయన ఎట్టైనా ఒప్పించవచ్చు అని కొంచెం డిలే చేశాను. దాన్ని బట్టి నేను మరలా సఫర్ అయ్యాను. మా అమ్మకు అదే సమయంలో క్యాన్సర్ అటాక్ అయ్యింది. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, ప్రేమించే వారిని ఏం చేస్తాడు? మాట్లాడట్లేదు. నీవు ప్రేమించు వ్యక్తికి ఏమొచ్చిందన్నాడు? లాజరు గురించి మాట్లాడతాడు. ఏమని? ఆయన ప్రేమించిన శిష్యుడు జబ్బుపడ్డాడు. ఆయన ప్రేమించిన శిష్యులకు రోగాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కారణం ఏంటి అంటే డిసిప్లైన్ చేయాలి. తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తాడో అని రాయబడింది. కానీ శిక్ష కాదు, డిసిప్లైన్. అది కరెక్ట్ వర్డ్ మనం వాడాల్సి వస్తే. క్రమశిక్షిస్తాడు. ప్రభు ఎవరిని శిక్షించడు, క్రమశిక్షణలో పెడతాడు. శిక్షకి క్రమశిక్షణకి చాలా తేడా ఉంటుంది. శిక్ష నిర్మూలన చేసిద్ది, క్రమశిక్షణ మనిషిని సరైన దారిలో పెట్టిద్ది. మొత్తానికి అందులో భాగంగానే ఈ క్యాన్సర్ మా అమ్మకి దేవుడు అనుమతించాడు. అది నాకు అర్థమైంది. తర్వాత ఇద్దరం కూర్చొని ఏడ్చాం, ఒక తీర్మానం తీసుకున్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, మన దేవుడు ఎవరు? నడిపించే దేవుడు. ఆమెను ఒక డైరెక్ట్ చేసి చక్కగా నడిపించాడు, వెళ్ళు అక్కడికి అని. ఇప్పుడు చెప్తాను నన్ను ఎలా నడిపించాడు అంటే మా అమ్మ విషయం. ఆమె క్యాన్సర్తో 2nd స్టేజ్లో ఉంది. సో మా అమ్మకి చాలా భయం ఎక్కువ. సో ఆ భయంతో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చచ్చిపోతారు. సో ప్రభా, నేను ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి? చాలామంది డాక్టర్లు ఉన్నారు. నాన్న రైల్వే ఎంప్లాయీ. రైల్వే వాళ్ళు బయట ఒక దగ్గరికి పంపిస్తారు. హైదరాబాద్లో బసవ తారకం అని ఒక హాస్పిటల్ ఉంది, క్యాన్సర్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళమన్నారు. రైల్వే వాళ్ళందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డాక్టర్ ఉంటాడు, అది రైల్వే వాళ్ళకి మాత్రమే, అక్కడికే వెళ్ళాలి. సరే, మొత్తానికి మా అమ్మని తీసుకొని నేను ఆ హాస్పిటల్కి వెళ్ళాను. అయితే దేవుడు అద్భుతమైన రీతిలో గ్రౌండ్ ఫ్లోర్ నడిపించకుండా 1st ఫ్లోర్కి వెళ్ళిపోమన్నాడు. ఇదేంటి ప్రభు ఇలా వెళ్ళిపోమంటున్నాడు? అర్థం కాలే. ఇప్పుడున్నంత అనుభవం అప్పుడు లేదు కదా. సరే, వెళ్ళమంటున్నాడు కదా అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ కూర్చో అన్నాడు ఒక దగ్గర. కరెక్ట్గా ఒక డాక్టర్ రూమ్ దగ్గర కూర్చున్నాను. తర్వాత ఆ లోపలికి వెళ్ళినటువంటి పేషెంట్ బయటకు వచ్చారు, మమ్మల్ని పిలిచారు లోపలికి వెళ్ళేసరికి ఆయన పెద్ద డాక్టర్, చాలా పెద్ద ఆయన అమెరికాలోనే క్యాన్సర్ మీద ఎన్నో రీసెర్చ్లు చేశాడు. ఉస్మానియా హాస్పిటల్లో హెచ్ఓడిగా కూడా ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. చాలా పెద్ద ఆయన. అయితే ఆయన చూడ్డానికి ఎలా ఉన్నాడంటే, నా అంత హైట్ కూడా లేడు, చూడ్డానికి ఒక పిచ్చోడ్లాగా ఉన్నాడు. తిన్నగా కూర్చోలేడు, ఇలా ఇలా ఊగుతూ ఉన్నాడు, లెగుస్తున్నాడు, ఊగుతున్నాడు. మేము మాట్లాడిన కాసేపట్లోనే ఎన్నోసార్లు లెగిశాడు, ఎన్నోసార్లు ఊగాడు. ఇదేంటి ప్రభా, మంచి డాక్టర్ దగ్గర తీసుకురమ్మంటే పిచ్చి డాక్టర్ దగ్గర తీసుకొచ్చావు, నా తల్లికి నేనేమి ట్రీట్మెంట్ ఇప్పించగలను అన్నట్టుగా నా మనసులో అనిపించింది. కానీ మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాల్ని చూసేవాడు. ఆ డాక్టర్ మనసు ఏంటో తెలుసు దేవుడికి. సరే, మొత్తానికి అయితే రైల్వే వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, కానీ నేను అక్కడికే వెళ్ళాను. ఆయన మొత్తం అన్ని సంతకాలు పెట్టేశాడు. అన్ని ఈ ట్రీట్మెంట్ చేయాలి. రేడియేషన్లు 3 రకాలు ఉంటాయి, ఐజీఆర్టీ, ఐఎంఆర్టీ, ఆర్టీ అని. అంటే గవర్నమెంట్ ఇచ్చే రేడియేషన్ తక్కువ ఉంటుంది, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మా అమ్మకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే ఐజీఆర్టీ. దీనికి 75 అయితే 3 లక్షలు అవుతాయి. దేనికి? ఐజీఆర్టీ అనే ట్రీట్మెంట్. డాక్టర్తో మాట్లాడి మాకు ఈ ట్రీట్మెంట్ ఇప్పించండి అంటే ఆయన సంతకం పెట్టాడు. అన్నీ అయిపోయినాయి. అంత అయిపోయి మేము బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఉంటారు కదా ఎండీస్, వాళ్ళు ఆయన పిలిచి క్లాస్ ఇచ్చారు. అసలు మీరు ఎందుకు రైల్వే వాళ్ళ ప్రొఫైల్ పట్టుకున్నారు, వాళ్ళకి ఎలాగ ఈ ట్రీట్మెంట్ మీరు సంతకాలు చేశారు, ఇవన్నీ పైకి కూడా వెళ్ళిపోయాయి అని. అప్పుడు ఆయన ఏం చెప్పొచ్చు? మామూలుగా అయితే నాకెందుకు వాళ్ళని బట్టి ఈ తలనొప్పి,
సరే నీవన్నీ విత్డ్రా చేసుకుంటానని ఆయన అనొచ్చు. కానీ ఆయన ఎంత సహాయం ప్రభు ఆయన ద్వారా మాకు చేశాడంటే, ఆయన నాకు ఫోన్ చేసి నా నెంబర్ తీసుకొని, బాబు ఇలా వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, కానీ ఇదిగో మీరు మా చుట్టాలని చెప్పాను అన్నాడు. ఆయన ఎవరు, మేమెవరు? అంటే దేవుణ్ణి నడిపింపు చూడండి. హాగర్ అరణ్యంలో చిక్కుపోయినప్పుడు ఎంత అద్భుతంగా నడిపించాడో. ఈ దినాన శ్రమలు ఉండవని చెప్పట్లేదు, దేవుని నమ్ముకున్నాక కష్టాలు ఉండవని చెప్పట్లేదు, కానీ దేవుని నడిపింపు ఉంటుంది. ప్రతి విషయంలో దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. హాగర్ నడిపించాడు, వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. ఆ నడిపింపు నీకు కావాలి అంటే యేసును అంగీకరించాల్సింది. యేసు యొక్క నడిపింపు ఎప్పుడు తప్పుగా ఉండదు. దేవుని నడిపింపు ఎప్పుడు కూడా అది నష్టంలోకి తీసుకెళ్ళదు. అద్భుతమైన రీతిలో ఆ ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని బట్టి మా అమ్మ బతికింది. అదే నేను కిందికి వెళ్ళుంటే గవర్నమెంట్ ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటే మా అమ్మ చచ్చిపోయేది కూడా. అంటే దేవుని నడిపింపు గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇలాగా చాలా విషయాలు దేవుడు నడిపిస్తూ వచ్చాడు కూడా. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే, హాగరుని దేవుడు చూశాడు, కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శించాడు, కనుపాపగా కాపాడాడు అరణ్యంలో. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇలా వెళ్ళు అని చెప్తున్నాడు. అలా చెప్పే గొప్ప దేవుడు మనకు దొరకడం ఎంత గొప్ప భాగ్యం కదా. ఆ తర్వాత చదవండి, అదే ఎన్నో వచనము, మరియు యెహోవా దూత 9. నిశ్చయముగా విస్తరింపజేసెదను. ఇది రెండో ఏమండి ఈవి అందాము, లేదంటే బ్లెస్సింగ్ అందాం. ఒకటి నేను నిన్ను నడిపిస్తానన్నాడు, రెండోది ఇక్కడ నేను ఒక వాగ్దానం ఇస్తానన్నాడు. అసలు ఈమెకు వాగ్దానం ఇవ్వడం ఏంటండి? విచిత్రం కాకపోతే. సరే, ఏదో సరే అయిపోయింది కదా, ఒక నలుసు పడ్డింది కదా, సరే వాడు బ్రతుకుతాడులే అని వదిలేయలేదు దేవుడు. ఏమన్నాడు? నేను నీ సంతానాన్ని. ఎంత మంచి కాపరండి మన దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అందరి ప్రేమించేవాడు, అందరికి ఉపకారం చేసేవాడు. హాగరు దేవుని ప్రణాళికను పాడు చేసేదిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆమెను మాత్రం పాడు చేయాలి. ఆమె జీవితాన్ని బ్లెస్ చేశాడంతే. కారణం ఏంటంటే, ఆమె ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పినట్లు ఆమె వెళ్ళింది అంతే. దేవుడు నమ్ముకున్న తర్వాత మనం దీవించబడం, దేవుడు చెప్పినట్లు నడిపించబడితేనే మనం ఏమవుతాం? దీవించబడతాం. అదే ఇక్కడ మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ దేవుడు ఆమెకి ఏమిచ్చాడు అంటే, తన సంతానాన్ని విస్తరింపజేశాడు. ఒకటి డైరెక్షన్ ఇచ్చాడు, రెండోది వచ్చేసరికి ప్రామిస్ ఇచ్చాడు. తర్వాత చదవండి, అదే మాట. అది లెక్కింప ఆ విస్తారమవునని దానితో చెప్పెను. మరియు తర్వాత ఏమన్నాడు దేవుడు? ఎంత అద్భుతంగా ఆ విషయంలో కాకుండా ఆ భవిష్యత్తు విషయంలో ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడు? చదవండి. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను. ఎంత గొప్ప భాగ్యం. నీ మొర వినెను. ఆ మొర వినాల్సిన అవసరం ఏంటండి ఆయనకి? కానీ నీ మొర వినెను అని చెప్పడం మాత్రమే కాకుండా తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి. నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టెదు. మూడవదిగా ఇక్కడ మనం చూస్తే ఇష్మాయేలు అను పేరు. ఇష్మాయేలు అనే మాటకు అర్థం ఏంటి? కిందే ఫుట్ నోట్లో రాశాడు, దేవుడు వినును. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు పేరు పెట్టింది. ఏమని? 13వ వచనంలో. ఇప్పుడు చదవండి ఆ మాట, ముగించేస్తాను. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవా పెట్టాను. ఎంత గొప్ప భాగ్యం దొరికింది ఎవడికి? చూచుచున్న దేవుడు. ఇప్పుడు ప్రభు, నేను ఇలా అర్థం చేసుకున్నాను ఆ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు. దేవుడు ఆమెతో మాట్లాడిన తర్వాత, దేవుడు ఆమెకు ధైర్యం ఇచ్చిన తర్వాత, దేవుడు ఆమెకు ఒక దిశను నిర్దేశించిన తర్వాత, ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత, తన కుమారుడి విషయమైనటువంటి ఒక మంచి భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళిక గురించి చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆమె దేవునికి ఇస్తున్నటువంటి టైటిల్, లేదంటే దేవునికి ఇచ్చిన పేరు ఏమిటి అంటే, ఇదిగో ఈయన ఎవరో కాదు, ఈయన చూచుచున్న ఈయన చూచుకునే దేవుడు. అది కూడా అనొచ్చు. ఈయన చూచుచున్న దేవుడు, ఈయన చూచుచున్న దేవుడు. నా పరిస్థితులు చూశాడు, లోకాన్ని యొక్క పాపాలని చూసిద్ది, కానీ నా దేవుడు ఆయన దగ్గరకు వస్తే నీ భవిష్యత్తును చూస్తాడు. నీ భవిష్యత్తును చూస్తాడు. లోకం మనల్ని పిలిచేటప్పుడు మన పాపపు స్థితిని బట్టి పిలిచిద్ది, కానీ దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఎవరిని పిలుస్తాడు అంటే భవిష్యత్తును బట్టి పిలుస్తాడు.
భవిష్యత్తును బట్టి పిలుస్తాడు. అందుకే మనం ఎరుగుదుము, గిజ్జోను కాదు గానుగు చాటు నుండి ఏం చేస్తున్నాడు, గోధుమలు దుల్లగొట్టుకుంటా ఉంటే గిజ్జోను దగ్గరికి వచ్చి ఏమని పిలిచాడంటే దేవుడు, పరాక్రమము గల బలాఢ్యుడా. అది వెటకారంగా అన్నాడంటారా దేవుడు? పరాక్రమం గల బలార్జుడు అని ఎందుకు అన్నాడండి? నీ ఫ్లాష్ బ్యాక్ నాకు అనవసరం, భవిష్యత్తులో నేను ఇలా వాడుకోబోతున్నా. ఎలాగా? పరాక్రమం గల 300 మందితో ఈ శత్రువులందరినీ కూడా నీవు నిర్మూలన చేస్తావు. దేవుడు మనల్ని చూసేటప్పుడు గతాన్ని బట్టి చూడ్డు. లోకం మనల్ని చూస్తున్నప్పుడు గతాన్ని బట్టి నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, నీ భాష ఏంటి, నీ చదువు ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, ఏమండి ఇన్ని వెతికిద్ది ఈ లోకం. కానీ దేవుడు మాత్రం నీ గతం నాకు అనవసరం చెప్తా, కానీ నేను చెప్పినట్టుగా నీవు నడుచుకుంటే ఇదిగో నేను నీ సంతానం ఏం చేస్తానన్నాడు అగరుతో, విస్తరింప చేస్తాను. అంత మాత్రమే కాకుండా నేను నీకు ఎలా ఉంటాను అంటే వినే దేవుడుగా ఉంటాను. అందుకే ఇష్మాయేలు అని పేరు పెట్టమన్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు. కానీ ఈమె 22 అధ్యాయంలో కాదు, కుమారుని తీసుకొని వచ్చిన తర్వాత ఆ కుమారుని ఆడ పడేసింది. ఈమె ఇక్కడ కూర్చొని ఏం చేస్తుంది, ఏడుస్తుంది, ఎప్పుడు చేస్తాడా అన్నట్టుగా చూస్తుంది. దేవుడు ముందే చెప్పాడు ఏమని, దేవుడు నేనెవరిని అంటే నేను వినే దేవుణ్ణి అని పేరు పెట్టు నీ కుమారుడి. కానీ అప్పుడు ఆమె ఏడవలేదు, వాడు ఏడ్చాడు. ఇష్మాయేలు మొర దేవుడు విన్నాడు. పరిపూర్ణమైన ప్రత్యక్షత పొందుకోకపోవడాన్ని బట్టి హగరు జీవితం తర్వాత కొంచెం అతలాకుతలం అయింది. తలంపు ఏంటంటే ఈనాడు దేవుని ఎరగని వారందరూ కూడా ఈ స్థితిలో ఉన్నటువంటి వారే, హగరు లాంటి వారు. యంత్ర శబ్దం ద్వారా వింటున్న ప్రియమైన శ్రోతలారా, ఇదిగో ఇప్పుడు ఇందాక పాటలు చాలా పాడాం పండగ అని. మాకు ఎప్పుడు పండగే. ఈ పండగ మీ జీవితంలో ఉండాలని వచ్చాం వీడికి. ఈ పండగ మీ జీవితంలో ఉండాలి, ఈ ఆనందం మీ జీవితంలో ఉండాలి, ఈ సంతోషం మీ జీవితంలో ఉండాలి. ప్రతి ఒక్క మానవుడు హగర్లాగా ఉన్నటువంటి వాడే. ఈనాడు నీకు అన్నీ ఉండొచ్చు, కానీ నీ జీవితం కూడా హాగర్ లాంటిదే. ఆయన దగ్గరకు వచ్చావా? ఆయన ఆల్మోస్ట్ నీ దగ్గర ఉన్నాడు, ఆయన నీ పక్కనే ఉన్నాడు. నువ్వు హృదయంలో చేర్చుకో, నోటితో ఒప్పుకో, ఆయనను విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. నీ ఇంటి దాకా వచ్చిన సువార్తను కాదనుకున్నావా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపరిస్తే ఎలాగూ తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఇక దేవుని ఎరిగిన బిడ్డలమైన మనకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. అదేమిటంటే, దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తే ఆయన సంకల్పంలో, ఆయన సమయంలో వాగ్దానాలు నెరవేరుస్తాడు. నా హెల్ప్ అవసరం లేదు ఆయనకి. చాలాసార్లు దేవునికే మనం హెల్ప్ చేద్దాం అనుకుంటాం. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనం ఏం చేస్తామంటే ఆయనకి సహాయం చేస్తాం. ఎలాగా? సారాలాగా. దేవుని జీవితాన్ని వాగ్దానం ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. దాన్ని నువ్వు బలవంతంగా నెరవేర్చే ప్రయత్నం చేయమాకు. చేసావా, ఇష్మాయేల్ లాంటి సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి. దేవుని వాగ్దానం నేనేదో నెరవేర్చాలని సారా ముందుకు వచ్చింది. దేవుని ప్రణాళికలో లేని కార్యం ఆమె తలపెట్టింది. ఏం జరిగిందంటే కుటుంబం ముక్కలైపోయింది. ఏం జరిగిందంటే మరొకరు గాయపరచబడ్డారు. ఏం జరిగిందంటే ఎప్పటికీ కలిసి ఉండలేని 2 తెగలు పుట్టాయి. చిన్న మిస్టేక్. దేవుని ఎరిగిన నీవు నేను దేవుని ప్రణాళికలో వేలు పెట్టమాక, దేవుని సంకల్పాల్లో తలదూర్చమాక. ఇర్మియా 29:11 అంటాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలంలో అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. నేను ఆ విషయంలో ప్రభు భవిష్యత్తులో ఏమైతే సంకల్పించాడో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన యందు నమ్మకం ఉంచి బ్రతకాల్సిందే. కానీ మనము ఆయన చేయబట్టుకునే మనం ఆయనకు సలహాలు ఇచ్చే రీతిలో మనం ఉండకూడదు. అప్పుడు మన జీవితంలో ఈ పండగ వాతావరణం ఎగిరిపోయింది. అబ్రహాం కుటుంబంలో ఉన్నట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదు. దేవుని చిత్తాన్ని పూర్తిగా లోబడాలి. కొరటైన భూమి అనేటువంటి ఒక ఆవిడ ఇలాగ చెప్పింది, క్రిస్టియన్ ఫెయిత్, క్రైస్తవ విశ్వాసం అంటే అర్థం ఏంటి అని చెప్తూ ఒక సింగిల్ సెంటెన్స్ ఇలాగ చెప్పింది, ట్రస్టింగ్ నోన్ గాడ్ ఫర్ అన్నోన్ ఫ్యూచర్. తెలియని భవిష్యత్తు కొరకు తెలిసిన దేవుణ్ణి విశ్వసించడమే క్రైస్తవ్యం. నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు, ఎవ్వరికీ తెలియదు. కానీ మనకు మన దేవుడు ఏంటో తెలుసు. మన దేవుడు ఏంటో తెలుస్తున్నప్పుడు
మన భవిష్యత్తు గురించినటువంటి బెంగే ఉండదు. కారణం ఏంటంటే నా దేవుడు ఎవరు? చూచుచున్న, అదే అక్కడ మనం చూస్తాం, చూచే దేవుడు. అదే అగరు అంటా ఉంది, ఎల్రోయి, ఆయన చూసుకుంటాడు. ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, నా గురించి. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇప్పుడైనా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించు. నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఈ గొప్ప ఆనందం, ఈ గొప్ప సంతోషం, ఈ గొప్ప నడిపింపు, ఈ గొప్ప దీవెన, ఈ గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో నీవు కూడా అనుభవించవచ్చు. కాదనుకున్నావా? అదెంతో నష్టం. రేపటి దినాన మరలా దాన్ని మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. విన్న మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచుకుని కళ్ళు మూసుకుందాం. పిల్లరా, ఈ రాత్రి ప్రభు మనల్ని ఆగరులాగా ప్రేమించి